హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ ట్రావెలింగ్ బర్డ్. నేనైతే ఫర్ ద ఫస్ట్ టైం నో బేక్ చీజ్ కేక్ అయితే ట్రై చేశాను. సో ప్రాసెస్ ఎలా చేశానో చూసేయండి. ఫస్ట్ అయితే డైజెస్టివ్ బిస్కెట్స్ తీసుకున్నాను, వాటిని బాగా స్మాష్ చేసి పెట్టుకున్నాను. అండ్ పక్కన మిల్క్ అయితే బాయిల్ చేసుకుంటున్నాను పన్నీర్ చేయడానికి. బటర్ కూడా మెల్ట్ చేసుకోవడానికి పెట్టేశాను. సో మనం స్మాష్ చేసి పెట్టుకున్న బిస్కెట్ మిక్చర్ ఏదైతే ఉందో అందులో మనకు తగినంత వరకు బటర్ అయితే వేసేసి నీట్గా కలిపేసుకోవాలి. ఇదైతే మనకి ఫస్ట్ లేయర్ గురించి. ఇదైతే మిక్స్ చేసేసుకున్నాక ఫస్ట్ లేయర్కి అయితే యాడ్ చేసుకుని చూపిస్తున్నట్టుగా సెట్ చేసేసుకోవాలి నీట్గా. ఇది సెట్ చేసుకున్నాక ఒక హాఫ్ అన్ అవర్ అలాగా ఫ్రిడ్జ్లో పెడితే సరిపోతుంది. మనమైతే ఇది ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత సెకండ్ లేయర్కి అయితే ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసుకోవచ్చు. సెకండ్ లేయర్ కోసం నేనైతే మిల్క్ బాయిల్ చేసుకున్న మిల్క్లో లెమన్ వేసాను. సో పన్నీర్ అవుతుందని చెప్పి. నా దగ్గర వెనిగర్ లేదు, సో లెమన్ వేసాను. మీ దగ్గర వెనిగర్ ఉంటే వెనిగర్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇదైతే నేను నీట్గా తీసేసి ఇలా పెట్టుకున్నాను పన్నీర్. అండ్ మనకి దీనికి కావాల్సింది ఫస్ట్ ఫ్రెష్ క్రీమ్ వేసుకుంటున్నాను. కొంచెం ఫ్రెష్ క్రీమ్ వేసుకున్నాక కొంచెం వెనీలా ఎసెన్స్, ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ వెనీలా ఎసెన్స్ అండ్ షుగర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర కండెన్స్డ్ మిల్క్ ఉంది కాబట్టి నేను కండెన్స్డ్ మిల్క్ అయితే యాడ్ చేసుకుంటున్నాను కొంచెం. అండ్ ఇందాక పెట్టుకున్న పన్నీర్, ఈ ఇంగ్రీడియంట్స్ అయితే వేసేసుకొని నీట్గా మిక్సీ వేసేసుకోవాలి. మనకి ఇది ఒక మంచి థిక్ కన్సిస్టెన్సీ అయితే వస్తుంది. ఇది మనం సెకండ్ లేయర్ లాగా ఇందాక పెట్టుకున్న దాంట్లోనే యాడ్ చేసేసుకుంటాము. చూడండి ఇలా చూపిస్తున్నాను కదా. ఇది యాడ్ చేసుకున్నాక మనకైతే ఈజీగా ఒక 4 hours దాకా ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి. సో సెకండ్ లేయర్ మొత్తం సెట్ అయిపోవడానికి. థర్డ్ లేయర్ కోసం నేనైతే డైరీ మిల్క్ చాక్లెట్ తీసుకున్నాను. డబుల్ బాయిలింగ్ మెథడ్లో అయితే చేస్తున్నాను ఇది. సో ఈ కరిగించిన చాక్లెట్లో కొంచెం ఫ్రెష్ క్రీమ్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకొని నీట్గా మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. మనం ఏదైతే సెకండ్ లేయర్ యాడ్ చేసింది సెట్ అయింది అనిపిస్తుందో దెన్ మనం ఈ థర్డ్ లేయర్ అయితే యాడ్ చేసేసుకోవచ్చు. చిన్న చిన్న డెకరేషన్స్ అయితే చేస్తున్నాను థర్డ్ లేయర్ వేయడం అయిపోయిన తర్వాత. కండెన్స్డ్ మిల్క్ తోటి కండెన్స్డ్ మిల్క్ అది వేయడం అయిపోయిన తర్వాత ఇదంతా తీసుకెళ్ళి నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఒక 2-3 hours అయితే పడుతుంది మనకి ఈ ప్రాసెస్ అంతా అవ్వడానికి. చీజ్ కేక్ అయితే చాలా యమ్మీగా వచ్చింది. కుదిరితే మీరు కూడా ట్రై చేసేయండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇట్స్ మీ ట్రావెలింగ్ బర్డ్. టేక్ కేర్, బై బై.